హలో గైస్, సో ఈరోజు మనము వోడ్కా ఇన్ఫ్యూజ్డ్ వాటర్ మిలన్ని ప్రిపేర్ చేయబోతున్నాము. సో దీనికి మనకి ఒక వాటర్ మిలన్ అండ్ వోడ్కా ఈ రెండు ఉంటే సరిపోతుంది. సో ఈరోజు అయితే నేను ఒక మీడియం సైజ్ వాటర్ మిలన్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ వాటర్ మిలన్ తీసుకొని ఒక బౌల్ లోపల పెట్టుకోవాలి, జస్ట్ మనకి సపోర్ట్ కోసం అనమాట, ఎటు కాలకుండా ఉండడం కోసం. అలాగే నేను ఈరోజు 3 స్మాల్ వోడ్కా బాటిల్స్ని తీసుకుంటున్నాను. సో ఈ ఒక్కొక్క వోడ్కా బాటిల్ వచ్చేసి 50 ml వోడ్కా ఉంటుంది. టోటల్గా నేను ఈరోజు 150 ml వోడ్కాని యూజ్ చేస్తున్నాను. సో ప్రాసెస్ ఏంటంటే, ఈ వాటర్ మిలన్కి మనం చిన్న హోల్స్ చేసి ఈ వోడ్కా బాటిల్స్ని వాటర్ మిలన్లోనికి ఇన్సర్ట్ చేసుకోవాలి. అయితే ఈ వాటర్ మిలన్కి హోల్స్ చేయడం కోసము ఫస్ట్ మనము ఈ వోడ్కా బాటిల్స్ మీద క్యాప్ని యూజ్ చేసుకొని ఈ మార్కింగ్స్ పెట్టుకోవాలి. సో ఇట్లా మార్కింగ్స్ పెట్టుకున్నాక సో ఈ మార్కింగ్స్ మీదకి వెళ్ళి మనము హోల్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ హోల్స్లోనికి ఈ వోడ్కా బాటిల్స్ని ఇన్సర్ట్ చేయాలి. వోడ్కా బాటిల్స్ని వాటర్ మిలన్లోనికి అయితే మనము ఇన్సర్ట్ చేసేసాము. సో ఇప్పుడు ఈ వోడ్కా అంతా కూడా వాటర్ మిలన్లోనికి ఇన్ఫ్యూజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఫైనల్గా వోడ్కా అనేది వాటర్ మిలన్లోనికి ఇన్ఫ్యూజ్ అయిపోయింది. సో ఈ ప్రాసెస్కి నాకు టోటల్ 18 hours పట్టింది. సో ఈ టైం అనేది మీరు తీసుకున్న వాటర్ మిలన్ సైజు అండ్ అలాగే యూజ్ చేసిన వోడ్కా క్వాంటిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని కట్ చేసి లోపల ఎట్లా ఉందో చూద్దాం. సో వాటర్ మిలన్లో స్వీట్నెస్ అండ్ అలాగే వోడ్కా ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. సో ఓవరాల్గా అయితే బాగుంది. ఓకే గైస్, సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.